ఇది నీకు ఈ అమ్మాయి గురించి కానీ ఆ డాక్టర్ గురించి కానీ ఏమైనా తెలిస్తే దయచేసి నాతో చెప్పు. నీకు తన గురించి తెలుసని నాకు తెలుసు. నువ్వు అది చెప్పకపోతే మన ఇద్దరికీ ప్రమాదమే. అందుకే అడుగుతున్నా. సంజు, నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది? ఇలా చూడు రితు, ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు. నేను నీకు తర్వాత వివరంగా చెప్తాను. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎక్కడైనా చూసావా? లేదంటే మరో విధంగా ఈ అమ్మాయి నీకేమైనా తెలుసా? పరిచయం ఉందా? సంగీత. ఏంటి? తన పేరు సంగీత. మేమిద్దరం ఒకే కాలేజీలో మెడిసిన్ చదివాం. మేమిద్దరం రూమ్మేట్స్. అంతకు మించి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అది తప్ప దేవరాజ్కి మీకు మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? కాలేజీలో ఉన్నప్పుడు కానీ లేక బయటకు వచ్చినప్పుడు కానీ గొడవలు జరిగాయా? ఏదైనా సరే నాతో ఓపెన్గా చెప్పు. దయచేసి కోపం తెప్పించుకో. సంజయ్, నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది? అదంతా తర్వాత వివరంగా చెప్తానని చెప్పానుగా. ఇలా చూడు రితు, ఇప్పటి వరకు నువ్వు నన్ను చాలా మోసం చేశావు. ఇప్పటికైనా నువ్వు అన్ని నిజాలు చెప్పకపోతే మన ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. నువ్వు మాత్రమే కాదు, నేను చస్తాను. అర్థమైందా? అది ఏదైనా సరే దయచేసి చెప్పు. ఇకపై కూడా నేను చెప్పను అంటే ఈ క్షణం నుంచి నన్ను మర్చిపో. ఓకే, చెప్తాను సంజు. జీవితంలో ఎప్పటికీ నేను గుర్తు తెచ్చుకోకూడదనే చేదు నిజం త్వరలో మర్చిపోవాలనుకునేదాన్ని. కానీ నువ్వు ఆ విషయం విన్న తర్వాత నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమో. మనిద్దరి బంధం ఏమవుతుందో తెలీదు. ఏవైనా సరే నేను నీతో చెప్తాను. ఇంతకు ముందు ఇంకెవరినైనా ప్రేమించావా అని నువ్వు నన్ను అడిగినప్పుడల్లా చెప్పాలో చెప్పకూడదు అని ఎన్నోసార్లు నాలోనే సతమతమయ్యాను. ఎందుకో తెలీదు. ఆ రోజు నువ్వు అడిగినప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఇటువంటి సిచ్యుయేషన్లో చెప్పాల్సి వస్తుందని ఏనాడు ఊహించలేదు. నాకింతకు ముందు కాలేజీలో చదివేటప్పుడు వేరే ఒక రిలేషన్షిప్ ఉండేది. మేము చాలా దగ్గరయ్యాము. తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. మెచ్యూరిటీ లేని చిన్నతనంలో జరిగిన విషయం నీకు తెలుసు కదా సంజు. నన్ను మా అమ్మ నాన్న ఇద్దరు అపురూపంగా పెంచారు. అందువల్ల ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. నేను ప్రాణాలతో ఉండి నేను భయపడ్డారు. సో ఏం చేయాలో తెలియక చాలాసార్లు ఎన్నో రకాలుగా ఆలోచించాక అబార్షన్ అనే ఒకే ఒక్క మార్గమే ఆ టైంలో నాకు దొరికింది. కానీ ఆ సిచ్యుయేషన్లో నేను అది యాక్సెప్ట్ చేయలేకపోయాను. అయినా అప్పుడు ఆ పని చెయ్యక తప్పలేదు. నువ్వు ఈ విషయాన్ని నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పావా? ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా ఫోన్ తీయటం లేదు. సార్ ప్లీజ్, ఇంతకు మించి అడగండి. జరగకూడదు జరిగిపోయింది. నాకు నమ్మకంగా సహాయం చేసే ఏకైక వ్యక్తి మీరు మాత్రమే సార్. అందుకే సార్. ఓకే ఓకే, ఐ క్యాన్ అండర్స్టాండ్. నువ్వేం టెన్షన్ పడకు. ఐ క్యాన్ హెల్ప్ యూ. ఇది చూడడానికి చిన్న విషయమే, కానీ హాస్పిటల్లో చేస్తే మనకే రిస్క్. బికాస్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్ అండ్ యు ఆర్ మై స్టూడెంట్. నువ్వు పని చేయి. నీకు డాక్టర్స్ క్వార్టర్స్ తెలుసా? తెలుసు సార్. ఓకే గుడ్. అలా అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నువ్వు అక్కడికి రా. వీ విల్ డూ దట్. ఓకే?